ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక్కటే తిట్లు ఫ్రెండ్స్. బావ నుంచి ఒక్కటే తిట్లు, ఒకటే సుప్రభాతాలు. ఇంకా ఇవాళ శనివారమే బతికిపోయాను. శనివారం అవుతానా కాస్త లైట్గా పడ్డాయి, లేకపోతే ఇంకా మూత బోగిచ్చేవారు. ఈ బాక్స్ వల్ల ఫ్రెండ్స్ ఏముందా ఈ బాక్స్లో అనుకుంటున్నారా? చూపిస్తారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బాక్స్లో అయితే గోరింటాకు ఉంది. ఈ గోరింటాకు అయితే ఇప్పటి కాదు ఫ్రెండ్స్, 10 రోజులు అవుతుంది. 10 రోజుల క్రితం గోరింటాకు చూడండి ఎంత ఎలా అయిపోయిందో. గోరింటాకు పెట్టుకోవడం మిగిలిన దాంట్లో అయితే నేను పట్టీలు వేసి పెట్టాను ఫ్రెండ్స్. పట్టీలు క్లీన్ చేద్దాంలే అని చెప్పి పట్టీలు అయితే వేసి పెట్టాను. చూడండి ఎలా అయిపోయిందో. ఇవి 10 రోజుల కిందట వేసి పెట్టాను. అది చూడండి అంతా బూజు పట్టిపోయింది. ఇది బూజు పట్టిపోయింది. 10 రోజుల కిందట వేసాను కానీ నాకు అస్సలు గుర్తే లేదు. ఇవి తీసి క్లీన్ చేయాలన్న సంగతి గుర్తే లేదు. ఇవాళ బావ చూశాడు బాక్స్ తీసి బావ చూసి ఇంకా నాకైతే ఫుల్ సుప్రభాతాలు అయితే పెట్టాడు ఫ్రెండ్స్. అయినా కూడా ఇట్లాంటి పొరపాటు పని చేస్తే తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఫ్రెండ్స్? తిడతారు ఖచ్చితంగా, తిట్టాలి కూడా. వాళ్ళు అలా తిడితేనే మనం నెక్స్ట్ రెండోసారి ఇలాంటి పొరపాటు పనులు అయితే చేయకుండా ఉంటాము. ఇదైతే నా తప్పే కదా ఫ్రెండ్స్, నా తప్పు వల్లే తిట్టాడు. తిట్టినందుకు బాధ ఏం లేదులేండి. ఇప్పటికైనా గుర్తొచ్చింది. గుర్తు రాకపోతే ఇంకా ఏమైపోయిందేనో. పట్టీలు క్లీన్ చేద్దామని అయితే పెట్టాను. క్లీన్ అవటం కాదు కదా, అదే ఏదో చాత్రం చెప్తారు చూసారా, ఉన్న నాలుగుకి మందేస్తే కొండ నాలుగు ఊడిందని ఆ సామెత అయింది. దీన్ని శుభ్రం చేయడమేమో కానీ పట్టీలు మొత్తం ఆగమైపోయింది ఫ్రెండ్స్. తెల్లగా రావడమేమో కానీ ఇంకా నల్లగా అయితే అయినట్లున్నాయి. వీటినైతే రుద్దుతున్నాను. ఇంకా ఎట్టా ఉంటాయో ఏమో మరి చూపిస్తానండి ఫ్రెండ్స్. రుద్ది కూడా మీకు ఇదిగోండి ఫ్రెండ్స్, పనికిరాని బ్రష్ అయితే తీసుకున్నాను. బ్రష్ తోటి అయితే పట్టీని రుద్దుతున్నాను. చూద్దాం ఏమాత్రం వస్తుంది బయటగా. మామూలుగా అయితే ఇట్లాగే వేసి రుద్దుతూ ఉంటాను ఫ్రెండ్స్. గోరింటాకులో ఒక నైట్ కానీ ఒక పగలు కానీ వేసేసేసి అది బాగా నానిన తర్వాత ఇలా పనికిరాని బ్రష్ ఒకటి పెట్టేసి రుద్దుతూ ఉంటాను. తెల్లగానే వస్తూ ఉంటాయి. కానీ ఈసారి అస్సలు గుర్తులేదు ఫ్రెండ్స్, మర్చిపోయినందుకు మన బాబు కూడా దేన్ని చూసాడో నాకైతే తెలియదు. ఆయన చూసి అడిగిన దాకా నాకైతే అస్సలు గుర్తులేదు. అంత మతిమరుపు పని అయితే చేశాను. ఆయన తిట్టిన దాంట్లో అయితే తప్పు లేదు ఫ్రెండ్స్. నాది పొరపాటు ఇక్కడ కనబడుతుంది కదా, నా పొరపాటు కనపడకపోతే పాపం ఆయన తిట్టేవాడు. కానీ మనం చేసే చిన్ని చిలిపి పనులు అయితే కనపడవు తప్పులు. వాళ్ళు తిట్టే తిట్లు మాత్రమే అందరికీ వినపడతాయి. మనం చేసే పని ఎవరికి కూడా కనపడదు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు ఆయన తిట్టినవి మాత్రం అందరికీ వినపడతాయి. అమ్మో భలే తిడుతున్నాడే ఇవాళేంటో అనుకుంటారు. తప్పు లేకుండా ఎవరేం తిట్టర్లేండి. అలా వాళ్ళు తిడితేనే ఆనందం కూడా. అప్పుడప్పుడు అట్లాంటి సుప్రభాతాలు పడాలండి. అలాంటి సుప్రభాతాలు ఉంటేనే ఇలాంటివి పొరపాటు పనులు అయితే చేయకుండా ఉంటాను. ఇవాళ ఫ్రెండ్స్ ఈ మాత్రం అయితే వచ్చింది. ఇది రుద్దిన పట్టి. ఇదైతే రుద్దిన పట్టి. మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. రుద్దినది రుద్దనిది రెండు కూడా. పైనది ఏమన్నా రుద్దిన పట్టి ఫ్రెండ్స్, కిందదేమో రుద్దిన పట్టి. చూడండి దానికి దీనికి డిఫరెంట్. గోరింటాకులు అయితే ఇలా వేస్తే మాత్రం మనకి చిన్న రంధ్రాలు ఉంటాయి చూసారా, ఆ రంధ్రాల్లోకి వెళ్ళిపోయిన మట్టి అది మొత్తం కూడా ఇలా అయితే వచ్చేస్తుంది. ఇంత నీట్గా క్లీన్గా అయితే వచ్చేస్తుంది. చూడండి మీరు డిఫరెంట్ చూడండి దానికి దీనికి.
ఇప్పుడేమో రుద్దినది కింద పెట్టాను, రుద్దనిది అయితే పైన పెట్టాను ఫ్రెండ్స్. క్లారిటీగా చూడండి. దానికి గోరింటాకులో వేస్తే మాత్రం ఇలా నీట్గా అయితే వస్తాయి పట్టీలే కాదు ఫ్రెండ్స్, మన ఏమైనా వెండివి పిల్లలవి మొలతాడులు కానీ కయ్యాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వెండి వస్తువులు నేనైతే ఎక్కువ శాతం ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. చూసారు కదా దీనికి దానికి డిఫరెంట్. కానీ ఇవాళ అయితే బాగా సుప్రభాతాలే తిన్నాను. తింటే ఏమైందిలేండి. చూడండి, ఇవి మొత్తంగా 14,000 అయ్యి 14 తులాన్నర ఫ్రెండ్స్. 14,000 అయ్యి. ఇవి తెచ్చుకొని కూడా ఎక్కువ రోజులు అయితే అవ్వడం లేదు, 2 నెలలే అవుతుంది. ఒక నెల అంతా పెట్టుకున్నాను, అంటే కొత్తవి కాస్త గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి అది అంతా పోతుంది, ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళడానికి పెట్టుకోవడానికి మెత్తపడతాయి అని చెప్పేసి ఒక నెల పెట్టుకున్నాను. ఇవి ఎక్కువ సన్నగా డిజైన్ ఉండడం వల్ల ఆ నెలకే బాగా మురికి అది పట్టేసింది. ఈలోపు ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, అలాగే గోరింటాకు పెట్టుకున్నాం కదా అని చెప్పేసి గోరింటాకు పెట్టుకున్న తర్వాత మిగిలిన గోరింటాకులు అయితే వేసి పెట్టి మర్చిపోయాను. అందువల్ల అయితే ఇన్ని రోజులకైతే గుర్తొచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, దీనికి డిఫరెంట్ మీకే తెలిసిపోతుంది. క్లారిటీగా చూడండి, మీకే తెలిసిపోతుంది. గోరింటాకులో వేసి అయితే క్లీన్ చేసుకుంటే భలే వైట్గా వస్తాయి. ఇన్ని రోజులు అయినా కూడా 10 రోజులు అయినా కూడా ఏమాత్రం పాడవలేదు. గోరింటాకులో కాబట్టేమో, విడిగా ఎన్నిట్లో అయినా అయితే వాటిలో ద్రావకాలు అవి కలుస్తూ ఉంటాయి కదా, ఏమన్నా పాడయ్యేవేమో. మనం గోరింటాకులు ఏమి వేస్తాం ఫ్రెండ్స్, చింతపండు పెరుగు, అంతకుమించి ఏమి వేయం. అందువల్ల ఏమో పట్టీలు అయితే ఏం పాడవలేదు, రుద్దితే నీట్గా క్లీన్గానే వచ్చినాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో కొట్టండి. నేను చేసిన పొరపాటు పని అయితే మీరు ఎవరు చేయొద్దు. గోరింటాకులో వేసి క్లీన్ చేసుకోండి, కాదనడం లేదు. ఇలా ఇన్నేసి రోజులు పెట్టేసి మర్చిపోకండి. వస్తువు పోతే మాత్రం మరీ ఎవ్వరికీ కూడా దొరకదు. ఇవి తెచ్చుకోవడానికి నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. పోతే ఏముంది, ఒక్క పూట ఒక్క క్షణంలో పోతుంది. కానీ అది పోయినాక ఎంత బాధపడతామో. కానీ ఇవి తెచ్చుకోవడానికి నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. మీరు కూడా నాలా పొరపాటు పని అయితే చేయకండి ఫ్రెండ్స్. మా ఇంట్లో వస్తువులు అయితే ఎక్కడికి పోవు ఫ్రెండ్స్, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది, ఎవ్వరైతే తీయరు. అందుకోసం కాబట్టి నాకు 10 రోజులైనా కూడా నా వస్తువు ఎక్కడికి పోలేదు. మా ఇంట్లోకి అయితే ఎవరు కాదు, మేము ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది కాబట్టి నాకైతే పట్టీలు ఉన్నాయి. లేకపోతే మామూలుగా ఒక్కొక్కరి ఇంట్లోకి ఫ్రెండ్స్ అని స్నేహితులని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే కన్ఫామ్ పోయి ఉండేయేమో. అంటే ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళే కదా, అలాంటి పని ఎందుకు జరుగుతుంది అని మాత్రం అస్సలు పొరపాటు పడకండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు, అంతా మోసమే, అందరూ మోసగాళ్ళే. ఇంట్లో వాళ్ళని లేదు, బయట వాళ్ళని లేదు, ఎవరిని కూడా నమ్మటానికి లేదు ఫ్రెండ్స్. నమ్మకండి కూడా. ఎవరి జాగ్రత్తలో వాళ్ళం కన్ఫామ్గా ఉండాలి. ముఖ్యంగా మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. అంతే కాదు ఫ్రెండ్స్, మీకు మరొక చిన్న టిప్ అయితే చెప్తాను. మనకి వెండి వస్తువులు మనం కాలికి పెట్టుకున్నా నల్లగా అయిపోతాయి, లేదు మనం విడిగా పెట్టేసినా నల్లగా అయిపోతూ ఉంటాయి. మనకి నల్లగా కాకుండా ఇలాగే మెరుగ్గానే ఉండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్. ఇలా మనం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ అయితే ఇలా చేసుకొని కాస్త ఫ్యాన్ కింద ఇట్లా ఒక పూట ఆరనిచ్చి, మనకి ఈ కవర్లు ఉన్నాయి చూసారా, ఇలా తీస్తాము. ఇట్లాంటి కవర్స్ దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్సీ షాపుల్లో కన్ఫామ్ దొరుకుతూ ఉంటాయి ఇలాంటి కవర్లు. ఇలాంటి కవర్ని తెచ్చుకొని దీన్నైతే ఇందులో వేసేసేసి గాలి పోకుండా